కాంగ్రెస్ సగటు కాంగ్రెస్ కార్యకర్త మాత్రం మీకు ఎమ్మెల్సీ రావాలని మాత్రం కోరుకున్నారు. మీరు దీనిపైన ఏమంటారు? ఇది సగటు కార్యకర్తకు ఇచ్చిన పార్టీ ఇచ్చిన గౌరవం కాబట్టి నేను సగటు కార్యకర్తల సమస్యలతో పాటు యువత సమస్యలతో పాటు పేదల కష్టాల కోసం నా గొంతు ఎప్పుడు మాట్లాడింది, రేపు మాట్లాడుతుంది. ప్రభుత్వంలో ఆ సమస్యల పరిష్కారానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. 2 సార్లు మీకు అవకాశం వచ్చి మిస్ అయింది, అప్పుడు ఏమన్నా కుంగిబాటు పడ్డారా? ఎప్పుడు నేను బాధపడలేదు, బాధపడాల్సిన అవసరం కూడా రాలేదు. ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కోసమే ఉన్నా కాబట్టి ఇలా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పరిష్కారానికి ఇంకా మరింత ఈజీ అవుతుంది. ఏం చెప్పబోతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా మీ కార్యకర్తలకు ఎలా చెప్పబోతున్నారు? నాకు వచ్చిన అవకాశమే మీకు వస్తుంది. మీ స్థాయిలో పార్టీ కొరకు సిన్సియర్గా పనిచేయండి అని నేను వాళ్ళకు చెప్పదలుచుకున్నా. ఎంత కాలం ఆగినా కూడా శ్రమకు తగ్గ ఫలితం పార్టీ ఇస్తుంది అని చెప్పి ఇది ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్న 3 ఎమ్మెల్సీలలో 3 జోనర్ కనిపిస్తున్నాయి. మీరు దీనిపైన ఏమంటారు? 3 కూడా సోషల్ జస్టిస్ ఏజెంట్లే. 3 కూడా పార్టీకి కింద క్షేత్రస్థాయి నుంచి మండల అధ్యక్షుడి నుంచి పనిచేసిన జగన్ నాయక్ గారు మన శంకర్ నాయక్ గారు కానీ, తెలంగాణ ఉద్యమంలో స్పీకర్కు దన్నుగా ఉండి బిల్లు పాస్ చేయడానికి చేసిన విజయశాంతి గారు కానీ, తెలంగాణ జాయింట్ యాక్షన్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన నాలాంటి సగటు వ్యక్తికి కానీ 3 రకాల పదవులు ఇవ్వడం ద్వారా తెలంగాణ సమాజమే కాదు తెలుగు సమాజం మొత్తం కూడా సంతోషంగా ఉండదు. కాంగ్రెస్ కార్యకర్తలు మీ యొక్క ఎమ్మెల్సీ నియామకంతో మార్పు మొదలైన ఒక ఆశతో ఉన్నారు. మీరేమంటారు? డెఫినెట్గా మీనాక్షం వచ్చిన తర్వాత సగటు కార్యకర్తకు క్షేత్రస్థాయిలో పనిచేసేటోళ్లకు అందరికీ ఎంచి వాళ్ళను సెర్చ్ కమిటీ చేసి వాళ్ళకి అవకాశాలు ఆయా స్థాయిల్లో ఇస్తుంది పార్టీ అని చెప్పదలుసు. ఇంకొకటి, మీరు మినిస్ట్రీ రాబోతుందని కూడా అంటారు. మీరు అది నా పరిధిలో అంశం కాదు, అది ముఖ్యమంత్రి గారు. రేవంత్ రెడ్డిగా మీతో చెప్పారేమన్నా? నాకేం చెప్పలే, ఆయన ఎమ్మెల్సీ చేస్తా అని కూడా ఏం చెప్పలే. నేను చట్టసభలకు పంపించాలని పంపించిండు. ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన మైండ్లో ఏముంటే నేను ఏమంటాం కాంగ్రెస్ పార్టీ అమలోపదులు అస్త్రాన్ని నన్ను ఎట్లయినా వినియోగించుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. వాళ్ళు నా సమయాన్ని నా జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన కాబట్టి నన్ను ఎట్లా వినియోగించుకున్నా నేను సర్వీస్. గతంలో రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్పారు, నేను ఎవరికి అన్యాయం జరిగిందంటే అద్దంకి కానీ నేను న్యాయం చేస్తా అని చెప్పారు. మీరు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఆయన రాజకీయాల్లో వారిని స్ఫూర్తిగా తీసుకొని కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మరింత నేను చాలా యాక్టివ్గా పనిచేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు వారి ఆలోచనలకు రూపం ఇచ్చే కార్యకర్తగా నేను ముందుకు పోతాను. నమస్తే.